హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి దసరా నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ వ్లాగ్లో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే పూజ అరేంజ్మెంట్స్ ఎలా చేసుకున్నామో చూపిస్తాను రండి. ముందు రోజు ఈవినింగ్ నేను విహా మా అన్నయ్య పూజకు కావాల్సిన సామాగ్రి తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళాం. క్లైమేట్ అంతా వర్షం వచ్చేలా ఉంది. సో స్పీడ్గా కావాల్సినవి అన్నీ కొనేసుకుని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలని స్పీడ్గా షాపింగ్ చేస్తాం. మా విహా కూడా ఫుల్ యాక్టివ్గా ఉంది. యాక్చువల్లీ తనకి హెల్త్ బాగాలేదు, బట్ ఇంకా బయటికి తీసుకొచ్చేసరికి ఫుల్ జోష్లో ఉంది. ఇప్పుడు ఇవన్నీ రేపటి పూజ కోసం రెడీ చేసుకోవాలి. ఇవన్నీ కొనేటప్పుడు చాలా ఈజీగానే ఉంది, కానీ ఇప్పుడు సర్దేసరికి తెల్లారిపోద్దేమో అనిపిస్తుంది. ఆల్రెడీ టైం నైట్ 10:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటికవుతుందో ఏంటో చూడాలి. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు త్వరగా దేవుడి మందిరం, దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకుని సింపుల్గా ఉన్న వాటితో దేవుడి మందిరాన్ని డెకోర్ చేసాము. అండ్ ఈ 9 days కూడా అఖండ దీపం వెలుగుతూ ఉండడం వల్ల వాల్స్ అన్నీ మసి పట్టేసి బ్లాక్గా అయిపోతాయి. సో అలా అవ్వకుండా ఈ టెంపరీ షీట్స్ని వాల్కి మైదా పిండితో స్టిక్ చేసాము. ఇలాంటి చిన్న షీట్స్ స్టిక్ చేయడానికి ప్లాస్టర్ కంటే మైదా పిండే బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టర్ అయితే అది కట్ చేసుకోవాలి, మళ్ళీ దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇట్స్ ఎ టైం టేకెన్ ప్రాసెస్. సో అందుకే మైదా పిండి అయితే యూస్ చేశాను. ఇంకా నెక్స్ట్ 21 నిమ్మకాయలతో పూల దండలు గుచ్చి ఇంకా నైట్ పడుకునే ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ 6 to 7 లోపు మాత్రమే కలిసం పెట్టే టైం మంచిదంట. సో అన్నీ నైటే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. అప్పటికే టైం 1:30 అయిపోయింది. మళ్ళీ మార్నింగ్ 4కి లేవాలి. ఇంకా ఈ దసరా నవరాత్రుల్లో ఫస్ట్ డే ఏ అవతారం, ఏ నైవేద్యం పెట్టాము, మేము ఎలా పూజ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.